మరగుజ్జుతనం ఓ కుటుంబానికి శాపంగా మారింది. లోకం చిన్నచూపు, పిల్లలను సంరక్షించుకోవడానికి సరిపడని సంపాదన, ప్రభుత్వ పెన్షన్తో పూట గడవని స్థితి, ఇంటి కిరాయి ఇవన్నీ ఓ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది హైదరాబాద్లోని మరగుజ్జు కుటుంబం. మలక్పేటకు చెందిన ఈ కుటుంబం పొట్టకూటి కోసం ఫుట్పాత్ వద్ద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రోజుకు 200 వస్తాయని, రూమ్ రెంట్ 8,000 ఉండడంతో వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులు రూమ్ రెంట్కే సరిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 పిల్లలు ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతోనే బాధపడుతూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన మరగుజ్జు దంపతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నట్లు తెలిపారు. రేషన్ కార్డు లేదు, ఉండడానికి ఇల్లు లేదని బోరున విలపిస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని ఆందోళన చెందుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిని కలిసి మరోసారి దరఖాస్తు ఇచ్చామని తెలుపుతున్నారు. ప్రభుత్వం తమపై దయతలచి ఉండటానికి ఇళ్లు, ఆర్థిక సాయం చేయాలని మరగుజ్జు దంపతులు కోరుతున్నారు. నేను మలక్పేట నుంచి వచ్చినా, మాకు ఏం లేదు, ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఏం లేదు. మేము ఇట్లా ఉన్నాం. బాబు కూడా ఇట్లా అన్నారు. నిజకి మాకు ఏమైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. అవును, మాది ఇక్కడే హైదరాబాద్, మొత్తం ఇక్కడే మాది హైదరాబాద్. మేము ఏం చేయము. ఈయన హరేక్ మాల్ అమ్ముకుంటాం మార్కెట్లో. మాకు ఏమైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. దరఖాస్తు పెట్టినాం, ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినాం కానీ రాలే. రేషన్ కార్డు కూడా రాలే, ఆ బిల్లు కూడా రాలే, ఏం కాలే. మాకు గ్యాస్ ఆర్డర్ కూడా పోయినాం, ఏం కాలేదు. అన్నీ తిరిగినాం సార్, అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా తిరిగినాం. లక్డీకాపూర్ కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం. అన్ని కాడ పోతున్నాం, ఏడా ఏం కావట్లేదు సార్. మాకు మేము ఇట్లా ఉన్నామని సహాయం అడుగుతున్నాం. అప్లికేషన్ ఎన్నిసార్లు పెట్టిన కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెడతానే ఉన్నాం మేడం, కానీ ఏడా ఏమవుతుంది. ఇప్పుడు ఈ మంత్రిని కలిసి కదా కోమటిరెడ్డిని, ఏమన్నారు ఆయన? చేస్తామని అయితే పేపర్ అయితే తీసుకుంటారు, కానీ ఏం చేస్తారో ఏమో తెలియదు. కానీ మాకు ఏమైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము ఇట్లా ఉన్నాం సార్.